తప్పుకోరా తప్పుగా. నువ్వే తప్పుకో. రేయ్ నీకంటే పెద్దోనరా నేను. పెద్దోడు కాబట్టి చిన్నోడికి అవకాశం ఇవ్వాలి. తప్పుకో. నువ్వు బ్రహ్మాండంగా ఉండవులేరా, నేను చూసుకోవాలా. నీకేంద్రా బానే ఉండవుగా అరవింద్ స్వామికి తెల్ల తోలేసుకున్నా. రేయ్ ఈ నెల రోజులు భలే కుశాలుగా ఉండదురా. ఆషాఢం నెల రోజులు లెక్క పెట్టుకుంటూ గడిపేసిను. ఆషాఢం పోయేసి శ్రావణం వస్తున్నది. మన జీవితంలో ఆనందం రాబోతున్నదిరా. శ్రావణం వచ్చిందే కానీ ఆనందం వస్తుందని గ్యారంటీ లేదబ్బా. రేయ్ అపశకునం పలకబాకురా. ఎందుకుండదు? ఆషాఢం వల్ల మనల్ని విడదీసినారు గానీ శ్రావణంలో ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు ముహూర్తాలు పెట్టమని ఎట్టడికి మనం పెద్దోళ్ళ అన్ని చూసి చెయ్యాలా. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎవరితో చెప్పేదే, ఏమని చెప్పుకునేదే సిగ్గుసేటబ్బా. అబ్బా ఇవన్నీ మనం లేడీస్ వైపు నుంచి నరుకోదాం. ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు రెడీ ఉంటారా లేదో ఒకసారి ఫోన్ చేసి వాళ్ళతోనే మ్యాటర్ కదుపుదాం. అరే ఇద్దరి ఫోన్లు ఒకేసారి మోగుతున్నాయి. పద. గోవింద్. హలో 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 చెప్పండి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు. ఈ నెల రోజులు ఈ విరహ గీతాలు పాడుకునే ఇంకా అవే గుర్తొస్తున్నాయి కదా. అవును. పూరి నిన్ను బాగా మిస్ అయిపోయినానా. ఇంకేంది నువ్వు మిస్ అయిపోయేది? అంతా అయిపోయింది కదా. శ్రావణ పట్టి పెట్టేస్తే మేము అక్కడికి వచ్చేస్తాం. అవునవును, ఇక్కడికి వచ్చావంటే ఒకటే ముద్దు ముచ్చట్లా. ముద్దు ముచ్చట్లు బానే సంబరపడుతున్నారు. ముహూర్తాలు పెట్టమని ఎవరు అడుగుతారు మరి? మీరే అడగాల. ఏంటి ఆడపిల్లని నేను అడగాల? అటు కాదబ్బా, మేము ఈ విషయం మాట్లాడాలంటే అది మాదిరిగా ఉండదా. ఇదిగో ఇవన్నీ ఆడపిల్లలం, మేము అడిగితే బాగోదు. ప్లీజ్ అబ్బా మెల్లిగా పాటి చెవులవి. ఏ చిప్పో, ఇవన్నీ ఆవిడతోటి. మనకుండేదే పాటి ఒక్కటే కదా పెద్ద దిక్కు. ఏరే దారిలే పాటి చెవులో వేసామనుకో అంత ప్రోగ్రామ్స్ వేసేస్తుందా. చిచ్చే నేను అడగను బాబు, నాకు సిగ్గేస్తుంది. ఇదిగో ఇట్లా సిగ్గుపడతా ఉన్నామంటే జీవితం మొత్తం బ్రహ్మచారి బతికైపోద్ది. అసలే మా అవ్వ మనకి ముహూర్తం పెట్టినప్పుడల్లా ఏదో డ్రామా చేసి కార్యం జరగకుండా చేస్తుంది. అసలే ఆషాఢం మొత్తం రోజులు లెక్క పెట్టుకుని ఎప్పుడెప్పుడు శ్రావణం వస్తుందా అని చకోర పక్షిలాగా ఎదురు చూస్తా ఉన్నాను. అబ్బా ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ఏ పూరే ఏంటి తర్వాత చూసుకునేదే? నా వల్ల కాదు, మాట్లాడు పెద్దవాడితోటి. నా వల్ల కాదు, కావాలంటే మీ అమ్మగారితో నువ్వే మాట్లాడు. ప్లీజ్ పొన్నట్టే. సర్లే ముందు శ్రావణ పట్టి తంతు కాని తర్వాత చూద్దాం. చూద్దామంటే కాదు, మాట్లాడాలా. సరే రెడీ అయిపోయినావా? చెప్పాను కదా అయ్యానని. చెప్పినావా? గుర్తులేదులే పొన్నట్టే. ఏయ్ ఛీ చిప్పు. ఏయ్ పొన్నటి. సెల్వి సెల్వి ఏంటి ఇంకా ఇక్కడ సర్దుతూ కూర్చున్నావు? అల్లుళ్ళు వియ్యాలవారు వస్తారు, వాళ్ళకి కావాల్సిన మర్యాదలు చేయాలి కదా. సింహాసనం వేసి కూర్చోబెట్టమంటారా ఏంటి? మన దగ్గరున్నవి పాత సోఫాలే. అది కాదు సెల్వి, వాళ్ళు రాగానే ఏమైనా చేసి మంచినీళ్లు టీ కాఫీలు ఇచ్చి కొంచెం మర్యాద చెయ్యి. వియ్యాల వారికి ఇవన్నీ చేయలేదంటే మళ్ళీ తర్వాత కోపం వస్తుంది. ఆవిడకెప్పుడు రాదు, రెడీగా కాసు కూర్చుంటుంది కోపం. ఇదిగో ఏంది నువ్వు కయ్యని కాలు దూవడానికి సిద్ధంగా ఉన్నావా ఏంది? ఇదిగో ఇవన్నీ పెట్టుకోకు, వెళ్ళు. వెళ్ళి స్టవ్ మీద పాలు పెట్టి కాచి రెడీగా పెట్టు. మళ్ళీ దాని గురించి వెయిట్ చేయొద్దు. ఆల్రెడీ కాగుతున్నాయి మహాప్రభు. మీరు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్న మర్యాదలో మీకు ఏమాత్రం దొరుకుతుందో నాకేమాత్రం దొరుకుతుందో చూద్దాం. ఏంటి ఇంకా రాలేదు వీళ్ళు? మంచి సమయం వచ్చేసింది. వచ్చేస్తారత్తా.
నీ కొడుకులను రమ్మను, టైం అవుతా ఉండదే. ఒరే ఆషాఢ పెళ్లి కొడుకులారా రండ్రా. వచ్చాం. బా ఏం వేగంగా ఉండారా, పాత సినిమాలో దెయ్యాలు ప్రత్యక్షమైనట్టు. ఎల్లా రాక్షసుల్ని కూడా చూడండి రా, ఉబ్బలాట పడతా ఉండరు. ఆషాఢం మొత్తము ఈ 4 రోజులు ఏపుక తిన్నారు. నానా ఏంది చోటు? ఏం చేస్తావురా కర్మ, సూట్ అవ్వలేదు కదా. అస్సలు కాలే. ముందా కోడి తినాయన పరువు పోతా అడుగు పోతే. మనకు అసలు ఉంటే కదరా పోయేదానికి. ఒకవేళ అంతో ఎంతో ఉందనుకున్నా ఇప్పుడు కోటు తీసామనుకో మొత్తం పరుగు పోతాయి. కోడి తెస్తే ఎందుకు పరుగు పోద్దా? ఎకారంగా ఉండద్ది. ఒరేయ్ వెనకాల చొక్కా చినిగిపోయిండదురా, అది మూసేదానికి. ఇది మీ అమ్మ చేసిన కవరింగ్. బిర్న రండి పదమా. ఉయ్యాల వాళ్ళం వచ్చేసాము. ఇంట్లో ఎవరన్నా ఉన్నారా లేరా? మీకోసం ఎదురు చూస్తా ఉన్నాం. నమస్కారం. నమస్కారం. రండి రండి, తొలిసారిగా మా ఇంటికి వచ్చారు. చూసినావా ఎటకారం? మన ఇంట్లోనే ఒక వాటాలో ఉంటూ తొలిసారిగా వాళ్ళింటికి వచ్చామంటున్నారు. అది వెటకారం కాదమ్మా, చమత్కారం. చమత్కారాల గురించి మమకారాల గురించి వీళ్ళకి తెలియదులే గానీ ముందా శ్రావణ పట్టి ప్రోగ్రాం సంగతి చూద్దాం. పిలిచిండారని వచ్చిండావు, మర్యాదలు కూడా లేవు. మర్యాద లేకపోవడం ఏంటమ్మా? రండి. సెల్వి కూర్చో. రండి కూర్చో. సెల్వి నీళ్లు పోయి. సెల్వి కాఫీ. ఇదిగోండి. అమ్మా అదిగో కాఫీ తీసుకోండి. నమస్కారం అత్త, బాగుండారా? రోజు తాడికి అవతలే ఉండా చూసుకోవడం లేదానే? బాగుండారా అని అడుగుతాండావు. అంటే అమ్మగారింటికి వచ్చాక మిమ్మల్ని ఆ మాట కూడా అడగకపోతే కోపడతారు అని. అది తెలివితేటలు ఎక్కువైపోయిందా నీకు? కాఫీ తీసుకోండి అత్త. ఇందా మావా, తీసుకో మరిది. ఏందిది కాపీ మరి చేతిగా ఉండదే? తమిళోళ్ళ ఫిల్టర్ కాఫీ తాగేదానికి కాసు కూర్చుని ఉంటారు అందరూ. ఈ కాఫీ తాగుతుంటే అమృతం తాగినట్టు ఉండదు. దీనికి కూడా వంకలు పెడుతుండవు నువ్వా? ఇంతకు ముందు మేము అసలు కాఫీ తాగినామా ఏంది? అవునులే, మనకు బెల్లం కాఫీయే కదా అలవాటు. ఎప్పుడైనా పాలు కలిపితే కదా. ఏం సెల్వి, ఇంకా నీ కూతుళ్ళు రెడీ అవలా? త్వరగా తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఆ తంతేదో చేసి వచ్చిన కార్యం పూర్తి చేస్తాం. ఆ గీదా పూరి. అబ్బా అయ్యో, గంధం పూసే నెపంతో కోడల్ని చెంపలు వాయించేస్తున్నావా నువ్వు? గంధం రాసేటప్పుడు ఇలాంటి ఆచారాలన్నీ మా ఆచారం. అయ్యయ్యో, ఆ శ్రవణ పట్టి పళ్ళని చేతికిచ్చి అక్షంతలేసే, ఓ పనైపోతుంది. ఆగండి ఆగండి, ఏంటిది? శ్రావణ పట్టి పళ్ళెం. శ్రావణ పట్టి పళ్ళెం ఇదా? ఇదిగో మీరేమో మట్టి గాజులు పెట్టారు. ఇగో ఈ పూలు చూడండి. ఈ లాసాడ పట్టి మాత్రం ఏముంది, 100 రూపాయలు.
ఏంటి షూ షూ ఆ చీరలు చూడండి, పనోళ్ళు కూడా కట్టరా చీరలు. ఈ చిరికింది తక్కువ, ఒక్కొక్కటి 500 పెట్టి కనుండా. పైగా 2 పట్టీలు బంగారు రూపులు వేసిండవు. నా కొడుకులకేసిండారా బంగారం? అబ్బాబాబాబాబా, మీరిక్కడ శ్రవణ పట్టి పెట్టడానికి వచ్చారా, జుట్లు పట్టుకుని కొట్టుకోవడానికి వచ్చారా? ఆపటి కాసేపు. మీరు ఊరికే ఉండండి అన్నా. అసలు అడక్కపోతే అన్నీ ఇలాగే చేస్తుంటారు. ఇది చాలా అన్యాయం. ఏదో వెండి పట్టీలు బంగారు గొలుసులు అంటున్నారు గాని అవి కూడా గిల్టువే అయి ఉంటాయి. ఆ? ఏంటి గిల్ట్వా? కావాలంటే గీసి చూసుకో. పక్కా వెండి పక్కా బంగారము. అలా అని గీసి చూశారు. గీసిన దాంట్లో అనవసరంగా గ్రామ్ బంగారం పోతది. ఆ గీస్ చూస్తే గిల్టు అని తెలిసిపోద్దని భయం. నేనేదో పోతే పోయింది కదా అని శ్రావణ పట్టి తీసుకొచ్చి పెడతా ఉంటే వంకలు పెడతా ఉండావా? అసలు నీ కూతుళ్ళకి ఎంత కట్న కానుకలిచ్చి నా ఇంటికి పంపించండావని ఇంత డిమాండ్ చేస్తా ఉండవు? అసలు ఏం పెట్టినారని? కాని కట్నం కూడా ఇయ్యలేదు. ఆ మీరు కట్న కానుకలు ఎదురు చూసేటప్పుడు మేం కూడా మా కూతుళ్ళ అత్తగారింట్లో ఎట్లుంటది, అత్తగారు ఎలా చూసుకుంటారు, మొగుళ్ళు ఎలా చూసుకుంటారని లక్ష ఆలోచిస్తాం. ఏ నీ కొడుకులు మాత్రం ఇప్పుడు కోట్లు సంపాదించేసి పెట్టున్నారా ఏంటి? వాళ్ళ దగ్గర మాత్రం ఏముందని? సెల్వి, మీరు ఊరుకోండి. చెప్పండి, మీ అబ్బాయిల దగ్గర ఏముంది? సంపాదిస్తున్నారా? అంటే ఏంది? నా కొడుకులు సంపాదన లేకుండా పడుండారని దెప్పి పొడుస్తుండారా? ఆ మాట అనేదానికి నువ్వెవరు? అంటే గింటే అది నేననాలా? మీరన్నా నేనన్నా అదే కదా నిజం. అబ్బాబాబా, ఇంకా చాలా ఆపండి. అరే రే రే, పదండి మరండి, పదం. మీ పిల్లలు తీసుకురండి. పదండి మేము దగ్గర ఆ, పెట్టొస్తాం. అవును. ఇప్పుడు విమానం ఎక్కించి మా ఇంటికి వచ్చి దిగి పెట్టండి. ఇటు నుంచి అటు పోయేదానికి రండి. పద పద. పద. ఆగండి ఆగండి. కొడుకుల్ని కోడల్ని అత్తగారు హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళాలి. అబ్బా, తిరుపతి కొండ వంపులు తిరిగినట్టు ఎన్ని వంపులు తిప్పిందిరా స్వామి మూతే. కనకం, హారతంట తీసుకురా తొందరగా. తోడిప్పడం అయిపోయింది.
మా ముందే మీరు ప్రతిసారి ఇట్లా చులకన చేసి మాట్లాడడం అస్సలు సహించలేకపోతున్నాం. ఏం చేస్తావే ఆ ఏం చేస్తావు? సంపాదన లేని దద్దమ్మల్ని నెత్తున పెట్టుకుని ఊరేగమంటావా? ఆవిడ అంత మాట్లాడుతుంటే నోరు లేదా మీకు? తిట్లు తింటూనే బ్రతుకుతుంటారా ఇలాగా? నోరు తెరిచి ఏం మాట్లాడరా? మౌ, ఎంతసేపు మేము సంపాదించట్లేదు అంటా ఉన్నావు. మేము సంపాదించేదానికి ఏమైనా వ్యాపారాలు చేసేదానికి నువ్వేమైనా మాకు సపోర్ట్ చేస్తా ఉన్నావా? ఏమిరా రక్త మాంసాలు పంచిచ్చి కనీ పెంచిన తల్లినే ఎదిరించి మాట్లాడతావా నువ్వు? పెళ్ళాం మాట ఇని నన్నే ప్రశ్నిస్తావా నువ్వు? మౌ, రక్త మాంసాలు పంచి మమ్మల్ని కంటే సరిపోదు, ఆస్తులు కూడా పంచి. ఏమన్నావురా? రక్త మాంసాలు పంచి మమ్మల్ని కంటే సరిపోదు, మాకు ఆస్తులు కూడా పంచివు. మా బ్రతుకులు కూడా మేము బ్రతికి చూపిస్తామంటా ఉండా. అవునా? ఎంతసేపు మమ్మల్ని సంపాదన లేకుండా తిని తిరుగుతూ ఉండవనా? మా పిల్లల ముందు అవమానిస్తుంటే ఎన్నాళ్ళు పడేదే? మా భాగాలు పంచండి. అవునరా, మనకు కూడా మన భాగాలు పంచితే మనం కూడా ఎంత గొప్పగా బతకగలమో చూపిద్దాం. ఒరే ఒరే, ఎవరినిరా మీరు భాగాలు పంచమని అడుగుతుండేది? అది కష్టపడి సంపాదించిన సొత్తురా ఇది. కనింది కూడా ఆమె కదా, అంట ఉండేది కూడా ఆమె కదా, మరి భాగాలు పంచమాను. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నేను నువ్వు గమ్మునే ఉన్నాయనా? ఇన్నాళ్ళు నువ్వు నోరెత్తకుండా కుక్కిన పేను మాదిరిగా పడుండావు. నీ మాదిరిగా మేం కూడా పడుండాలా మా పిల్లల దగ్గర? మాకు రోషం ఉండదు. మేము అంటారు. అట్టా చెప్పుడు మాటలు చెప్పి పంపించే అలవాట్లు మాకు లేవండి. అదే చేసినారు. మీరు చెప్పకపోతే వాళ్ళిప్పుడు వాళ్ళ అమ్మని ఎదిరించి అంత ధైర్యంగా ఎట్టా మాట్లాడతారు? ఇన్నాళ్ళు తలదించుకుని బతుకుతా ఉండారు, ఈ రోజు తలపొగరుగా సమాధానం చెప్తుండారు. ఎన్నాళ్ళు కుక్కిన పిల్ల పడుండామని ఇంకా మమ్మల్ని ఇట్ట మాట్లాడుతూ ఉంటే ఎన్నాళ్ళని పడతా ఉండేది? మేము బతికి చూపిస్తాం. మా భాగాలు పంచండి. రేయ్, మీ అత్తగారి మాటలిని మీ పెళ్ళాల మాటలిని కన్న తల్లిని నన్ను పట్టుకుని భాగాలు పంచమని అడుగుతా ఉంటారా? నన్ను 4 ముక్కలుగా కోసేయండ్రా. మో, ఇవన్నీ వద్దు. నువ్వు డబ్బుల గురించే కదా మాట్లాడుతున్నావు. పంచు, భాగాలు పంచు. ఇదిగో చూడండి, అత్తగారు మిమ్మల్ని సంపాదించడం లేదని అవమానించి మాట్లాడడం ఎంత తప్పో, అదే విధంగా ఆవిడ్ని భాగాలు పంచమని అడగడం కూడా అంతే తప్పు. ఆవిడ సంపాదిస్తూ ఇంటిని చూసుకుంటా ఉండారనే కదా ఇలా మాటలంటూ చులకనగా చూస్తున్నారు. ఇప్పుడు అడుగుతున్నా, ఆవిడ ఇన్నాళ్ళు ఈ ఇంటిని చూసుకున్నారు కదా, కోడల్లో మేమొచ్చాం, మాకు ఇంటిని చూసుకోవడం చేతనవ్వును. మా మొగుళ్ళని సంపాదించేటట్టు చేయగలము. ఇన్నాళ్ళు ఇంటి పగ్గాలు ఆవిడ చేతిలో ఉన్నాయి కదా, మా చేతికివ్వండి. నేను ఇంటిని నడిపించి చూపిస్తా, ఎలా బ్రతకాలో చూపిస్తా. అదేనా నీ ప్లాను? ఇంటి పగ్గాల్ని చేతికి తీసుకొని ఆస్తి మొత్తం ఆర్తి కర్పూరం చేసేద్దాం అనుకుంటున్నావా? అది మాత్రం జరగదు.
కనకం, కోడలు చెప్పేది కూడా న్యాయంగానే ఉంది. ఈ ఎదవలు బుద్ధి లేకుండా ఆస్తిలో వాటాలు అడిగారు. అది తప్పని గీతే అంటోంది. ఎన్నాళ్ళు నువ్వు ఈ ఇంటి కోసం పడ్డ కష్టం చాలు. ఇక నువ్వు విశ్రాంతి తీసుకో. బాధ్యతలన్నీ కోడలకు అప్పచెప్పు. ఆహాహా, కోడలు వెనకేసుకొస్తాడా? ఏమి రేపు నీ కూడు పెట్టరని భయమా? ఇదిగో చిట్టి కేసు చెప్తాడా, నా కొడుకులు ఎవరు నన్ను చూడకపోయినా నిన్ను చూడకపోయినా నేను సంపాదించే నీకు కూడు పెడతా.